సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. నిరుద్యోగులకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యాయం చేయలే. మేము రాంగానే సంవత్సరంకు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజు. హామీ ఇచ్చిందని నిరుద్యోగులకు గుర్తుంది, అందరికీ గుర్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వోళ్ళకి మాత్రం గుర్తుందా? లేకపోతే గుర్తుండి కూడా గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు తెలవదు గానీ, ఇక దానికి మంగళం పాడేసిర్రు. అయిపోయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిర్రు గానీ, ఆ ఛానల్ ఇంటర్వ్యూలో ఏదో కాకతాళీయంగా మాట్లాడిండు, నార్మల్‌గా మాట్లాడిండు అనుకుంటట్టు ఏం లేవు. ఎందుకంటే గతంల తులం బంగారం విషయంలో ఒక మంత్రి మాట్లాడిండు. మనందరికి గుర్తుంది గదా! పొన్నం ప్రభాకర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మేము హామీ ఇచ్చిన రోజు తులం బంగారం రేటు తక్కువుండే. ఇయాల ఎక్కువయింది కాబట్టి తులం బంగారం ఇచ్చేటట్టు లేదు అని ఒక మంత్రి మెల్లగా కళ్యాణ లక్ష్మి ఇంగ రాదు. రూ. 1,00,000 తులం బంగారం ఇయ్యలేము అనేది ఆ రోజు ఒక ఫీలర్ వదిలిర్రు గదా! ఆ మంత్రితోని. అట్లా ఉద్యోగాల విషయంలో నిన్న మహేష్ కుమార్ గౌడ్‌తోని ఒక ఫీలర్ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే రెండిటిని చూసుకున్నప్పుడు. తులం బంగారం విషయం ఎట్లయితే అయిందో అట్లనే 2,00,000 ఉద్యోగాలు గూడా సేమ్. ఏమంటారు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, మేము 2,00,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పలే. మా టర్మ్ అయిపోయేంత వరకు ఇస్తాము అని చెప్పిర్రు. మా టర్మ్ అయిపోయేంత వరకు మేము ఇస్తామని చెప్పినాము. సంవత్సరంలో కాదు అంటుండు. ఒకసారి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చూసుకుంటేనన్నా మరి మనం మేనిఫెస్టోలో ఏం పెట్టినామో అనేది వాళ్ళకి అర్థమైతది. లేకపోతే మేనిఫెస్టోలో పెట్టింది ఈళ్ళు మర్చిపోయిర్రా? లేకపోతే గుర్తుండి గూడా మర్చిపోయినట్టు నటిస్తున్నారా అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు, యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీలో ఎట్లయితే ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలున్నాయి, ఎప్పుడేస్తాం జాబ్స్ అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేటోళ్ళు. అట్లా సేమ్ యూపీఎస్సీ తరహాలో ఇక్కడ కూడా తీసుకొనొస్తాం మొత్తం. అన్ని డిపార్ట్మెంట్‌లలో ఎన్నెన్ని ఖాళీలున్నాయి, ఎంతున్నయి, ఏ రోజు నోటిఫికేషన్ ఏస్తాం, ఏ రోజు ఉద్యోగాలేస్తాం, దాని తర్వాత ఫిల్లింగ్ ఎప్పుడు చేస్తాం, ఇట్లా మొత్తం డేట్‌లతో సహా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పిర్రు ఎన్నికల ముందు. ఇక ఈ నిరుద్యోగుల ఇష్యూనైతే ఎంత వాడాలో రాజకీయంకో అంత వాడింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్నోళ్ళు వాడుడు గాదు. వాళ్ళ అధినాయకులు గూడా వాడిర్రు. వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులు ఉంటారు గదా! రాహుల్ గాంధీ లాంటోళ్ళు ఆ రోజొచ్చి అశోక్ నగర్ చౌరస్తా దగ్గరికి బోయి, నిరుద్యోగుల దగ్గరికి బోయి వాళ్ళతోని మాట్లాడిర్రు. షాయిలు తాగిర్రు కూసోని. మరి ఇయాల ఏం జెప్తారు అశోక్ నగర్ నిరుద్యోగులకి? ఇప్పుడు వీళ్ళు జెప్పుడు గాకుండా రాహుల్ గాంధీ లాంటోళ్ళు గూడా బొయ్యి నిరుద్యోగులతోని మాట్లాడి వాళ్ళని మభ్యపెట్టిర్రు గదా! అంటే మీకు ఓట్లేయడం కోసమేమో నిరుద్యోగులు గుర్తుకొచ్చిర్రు. వాళ్ళ దగ్గరికి బోయి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జేషిర్రు. ఇవాళనేమో ఓట్లేసుకొని బయట పడ్డ తర్వాత మేమిస్తామని జెప్పలే, సంవత్సరంలో ఇస్తామని జెప్పలే, మా టర్మ్ మొత్తంలో ఇస్తామని జెప్పినాము అనంటే వాళ్ళేం గుర్తుంచుకోరనుకుంటున్నారా? గతంలో ఎట్లయితే మీ మాటల్ని నమ్మి ఊర్లలోకి బోయి నిరుద్యోగులు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడా ఒప్పుకుంటారు దీన్ని. నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణాలలో నిరుద్యోగులు ఒకరు. వాళ్ళు బస్సులు కట్టుకొని ఊర్లలోకి బొయ్యి ఒక్కొక్కలై, అమ్మలై, అక్కలై కాళ్ళు మొక్కిర్రు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యిరి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు అధికారంలోకొస్తే మాకు ఉద్యోగాలొస్తాయి అని నిరుద్యోగులు ఊర్లలోకి బొయ్యి అందరికి చెప్పిర్రు. చెప్తే ఆ రోజు ఊర్లో ఉన్న వాళ్ళందరూ గూడా వీళ్ళ మాటలు నమ్మి, ఈ పిల్లగాండ్ల మాటలు తల్లిదండ్రులు గూడా నమ్మి ఆ రోజు ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టోళ్ళు గూడా ఒప్పుకుంటారు. నిరుద్యోగులు చాలా మేజర్ రోల్ పోషించిర్రు మేము అధికారంలోకి రావడానికి అని. ఇక అధికారంలోకి రాంగానే అయిపోయింది. అధికారంలోకి రాంగానే రోజొకసారి మాట మార్చేది చేసుకుంటొచ్చిర్రు. ఉద్యోగాలేమియ్యలేదు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో ఎగ్జామ్స్ పెట్టినయి ఉంటాయి జూషినవా? దానికి అపాయింట్‌మెంట్ లెటర్‌లిచ్చిర్రీళ్ళు. కొత్తగా ఉద్యోగాలేషిందేం లేదు. అపాయింట్‌మెంట్ లెటర్‌లిచ్చిర్రు. ఇచ్చి ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని జెప్పుకున్నారు. ఇక్కడ జెప్పుకునుడు గాదు. బీహార్‌లో ఎన్నికలు జరిగితే బీహార్‌లో ఇక్కడి ప్రభుత్వం అక్కడ పేపర్‌లల్లో యాడ్స్ ఏషింది. తెలంగాణలో మేము 60,000 ఉద్యోగాలిచ్చినాం. ఇగో గట్లనే ఇక్కడ గూడా కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గెలిపిస్తే మేమిక్కడున్నటువంటి నిరుద్యోగులకు గూడా జాబ్స్ ఇస్తాము అని జెప్పిర్రు. కానీ వాళ్ళేం నమ్మలే. ఇక్కడ చేసింది ఏం చేసిర్రు తెలంగాణలో, నిరుద్యోగులు ఎందుకు గొడవ చేస్తుర్రు ఇదంతా చూసిర్రు గదా వాళ్ళు. ఏం నమ్మలే వాళ్ళు. వీళ్ళు చెప్పిన మాటల్ని ఏం నమ్మలే. తెలంగాణలో ఒక దగ్గర కాదు బీహార్‌లో పేపర్ యాడ్స్ ఏసుకున్నారు. కానీ ఏం చేసిర్రు ఈడ 60,000 ఉద్యోగాలేసిర్రా? నిరుద్యోగులు ఆ రోజే మాట్లాడిర్రు. బీహార్‌లో పోయి పేపర్ యాడ్స్ ఏసుకునుడు గాదు మా దగ్గరికి రండి. ఏడికొస్తారో ఆడికి రార్రి ఛాలెంజ్ చేస్తున్నామని నిరుద్యోగులు ఛాలెంజ్ విసిరితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు సప్పుడు చేయలే. ఒక్కరు సప్పుడు చేయలే. ఛాలెంజ్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయలే. ఎక్కడేసిర్రు మీరు? ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏసిర్రు? ఒక్కసారి మాకు చూయించుర్రి. ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగాలేసిర్రు అంటే ఒక్కరు గూడా సప్పుడు చేయలే. సప్పుడు చేయక ఇయ్యాల ఏం చెప్తుర్రు అంటే, మేము 5 ఏళ్లలో ఇస్తామని చెప్పినాం 2,00,000 ఉద్యోగాలు అని చెప్తుర్రు. మీరు ఇదే చెప్పిర్రా? 2,00,000 ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పిర్రా? మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పిర్రా? అందుకే నిరుద్యోగులు గూడా ఇగ కవాతు, జంగ సైరన్ ఊదేతందుకు సిద్ధమైతుర్రు ఆళ్ళు గూడా. మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఎన్నికలల్ల ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలున్నాయి ముందు ముందు.
మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలు పెడితే జనరల్ ఎలక్షన్స్ వరకి ఏ ఎన్నికలొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మాకు న్యాయం జరుగుతది అనేది ఊర్లలోకి పోయి మళ్ళొకసారి ప్రచారం చేస్తాము అని చెప్తున్నారు. ఈ దీంట్లో ఎట్లుంటదంటే కొంతమంది మేధావులున్నారు గదా! వాళ్ళు గూడా ఆ రోజు నిరుద్యోగుల దగ్గరికి బోయి, ఓహ్! అసలు వాళ్ళేం జేయలేదు. వీళ్ళొస్తే చేస్తారు, ఇది జేస్తారు, అది జేస్తారు అని లెక్క చాలా మంది మేధావులు నిరుద్యోగుల దగ్గరికి బోయిర్రు. ఇయాల నిరుద్యోగులు ఒక్కొక్క మేధావిని అపాయింట్‌మెంట్ అడిగితే కనీసం అపాయింట్‌మెంట్ ఇస్తలేరట. మరి ఎందుకు? మీరు ఆ రోజు మాట్లాడిర్రు గదా! నిరుద్యోగుల దగ్గరికి బోయి, ఓహ్! మేము హామీలుంటాం అన్న లెక్క మాట్లాడిర్రు గదా! మీకొక్కరికి ఉద్యోగాలొస్తే మాత్రం సరిపోతదనుకున్నారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం లేదనుకున్నారా? మాకు ఉద్యోగాలొచ్చినాయి గదా! ఇంక నిరుద్యోగులకొస్తేంది, రాకపోతేంది, కలుస్తామంటే మేమెందుకు కలవాలే, పుస్కున కలిస్తే మళ్ళా మాకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇబ్బందయితది, మా పనులు గావు, లేకపోతే మా పదవులు రావు అనుకోని ఏమన్నా భయపడుతుర్రా? మేధావులు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి దిక్కునుండాలే? బాధితుల పక్షాన నిలబడతారా? ప్రభుత్వాల పక్షాన నిలబడతారా? ఇంగ మీరు జెప్పే మాటలు మళ్ళా రేపు పొద్దున తెలంగాణ సమాజం ఇంటదా? ఆల్రెడీ తెలంగాణోళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమనే మమ్మల్ని రెచ్చగొట్టిర్రు. మాతో నోట్లేయించుకున్నారు. తర్వాత ఆళ్ళు పదవులు పొందిర్రు అనేది ఆల్రెడీ నిరుద్యోగులు చెప్తూనే ఉన్నారు వాళ్ళకర్థమయ్యేటట్టు. ఇక మీరు రేపు పొద్దుగాలొచ్చి ఇంకేదన్నా మాట్లాడతాము అంటే తెలంగాణోళ్ళు ఇంటారనుకుంటున్నారా? కానీ ఒక్కటైతే ఏమర్థమైతుందంటే నిరుద్యోగులని మొత్తం నిలువెల్లా ముంచిర్రు. చాలా దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులందరూ గూడా మంట మంట మీదున్నారు. ఎప్పుడు ఎన్నికలొస్తాయి, ఎన్నికలలో మేము ముందుండి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించినామో గట్లనే మేము ముందుండి కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్తున్నారు.